అండి ఈరోజు మనం మాట్లాడుకునేది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు. ఆయన ఇప్పుడు ఈ వారంలో 300 పైగా శంకుస్థాపన చేయడం అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైన్లు వేయడం కానీ, కాలువలో చెత్త తీయడం కానీ, పార్కులు శుభ్రం చేయడం కానీ ఇలాంటి వాటికి అన్నింటినీ కూడా శంకుస్థాపన చేయాలి. ఎందుకంటే ఆయన 2014లో గెలిచారు వైఎస్ఆర్సీపీ నుండి, 2019లోనూ గెలిచారు. గెలిచిన తర్వాత చాలా వరకు ఈయన పనులు చేయలేకపోయారు. ఆ వేలోనే నిధులు ఇమ్మంటే ఇవ్వకపోవడం, నేను ఇచ్చిన హామీ చేయలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆ రోజుల్లో మంత్రి పదవి అన్నారు కానీ అదేం కాదు. నిధులుగా కట్టడం, ఆ తర్వాత ఇవ్వలేకపోయారు. తర్వాత ఇప్పుడు లోకేష్ గారి ద్వారా నిధులు తెచ్చుకున్నట్టున్నారు. ఇప్పుడు 300 పైగా శంకుస్థాపనలో చేస్తున్నారు ఈ వారంలో. అలాగే నారాయణ గారికి, శ్రీధర్ గారికి కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి తగ్గింది అంటాం. తర్వాత నారాయణ గారు ఆయన చూసుకోవడం. నెక్స్ట్ ఈ శంకుస్థాపన కూడా నారాయణ గారిని ఏం పెళ్ళలేదు, మంత్రి గారు నేను పెళ్ళలేదు, నెక్స్ట్ రామనారాయణ రెడ్డి గారిని కూడా పెళ్ళలేదు. అదే కదా అంటే అంత పెద్ద శంకుస్థాపన కాదు, కానీ నారాయణ గారు అయితే ఆయన పక్క నియోజకవర్గం కాబట్టి ఆయన పిలాలి, ఆయన కూడా పెళ్ళలేదు, ఆయన రూటే సపరేట్. అలాగే ఆయన నిధులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ కాలాలో దిగి నిరాహార దీక్ష చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు నిధులు తెచ్చుకున్నారు. అలాగే రోడ్లని బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. అలాగే నారాయణ గారు, నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి గారు మిడిల్లో గ్యాప్ ఉంది. అలాగే ఒకటి తగ్గింది అంటాం. ఆల్రెడీ మీడియాలో నెల్లూరు రోడ్లు కూడా తగ్గిందంటే వీళ్ళు పిలవట్లేదు. సిటీకి వచ్చేటప్పటికి కార్యక్రమాలు విషయాలు పిలవలేదన్న ఉద్దేశంతో ఈయన ఉన్నారు. అలాగే ఇప్పుడు శంకుస్థాపన చేసినప్పుడు నారాయణ గారిని పిలలేదు. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది అన్నట్టు జనాలకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే పెద్ద గ్యాప్లు ఏం కాదు. ఒరిజినల్గా రోడ్లోకి వచ్చేటప్పటికి రెడ్డీస్, మైనారిటీస్ ఎక్కువ. అలా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటారు. కానీ లాస్ట్ టైం 2024లో భారీ మైనారిటీతో నగ్గారు. 2014 నగ్గారు, 19 నగ్గారు, 24 కూడా భారీ మైనారిటీతో నగ్గారు. అది ఎక్కడ నేను హామీ ఇవ్వలేకపోతున్నాను ఉద్యోగంలో మొత్తానికి లోకేష్ గారిని పట్టుకుని, ఆయన్ని పట్టుకుని, చంద్రబాబు నాయుడిని పట్టుకుని మొత్తం మీద 300 కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రకృతితో తగ్గించడం కానీ నారాయణ గారికి సిటీ వచ్చేటప్పటికి పెద్ద డెవలప్మెంట్కి ఏమి సపరేట్గా ఇవ్వలేదు. వచ్చి మున్సిపాలిటీకి కేంద్రం ఇలాగ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధుల నుంచే నారాయణ గారు డెవలప్ చేయడం. కానీ ఈయన ఎక్స్ట్రా నిధులు బాగా తెచ్చుకుని ఇలా రోడ్ని డెవలప్ చేస్తున్నారు.